భైరవకోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆగస్టు 19వ తారీఖు పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి అని, సోమవారంతో కలిసి రావడం చాలా విశేషమని పండితులు చెప్తున్నారు. అయితే ఇంతటి శక్తివంతమైన రోజున వృశ్చిక రాశి వారు ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి చాలు. అదృష్ట లక్ష్మి మీ ఇంట తిష్ట వేస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట ధనధాన్యాలు అభివృద్ధి చెందుతాయి. సిరి సంపదలకు జీవితంలో లోటు ఉండదు. అయితే ఈ రాశి వారు పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి, అలాగే ఈ పౌర్ణమి యొక్క ప్రత్యేకత ఏమిటి, ముఖ్యంగా ఈ రోజున గోపూజ చేయడం ద్వారా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి సోమవారం రోజు రావడం వల్ల మరింత విశిష్టతను సంతరించుకుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా చేయటం వల్ల మీకు ఉన్న కష్టాలని తొలగిపోయి ఇల్లు సంపదతో నిండిపోతుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజు సూర్య భగవానుని పూజిస్తారు. అంతేకాకుండా ఈ రోజు దాన ధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలని తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. మాఘమాసంలో అంటే ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దాన ధర్మాలు చేయడం వల్ల అనేక రకాల పుణ్య ఫలితాలు కలుగుతాయని అంటున్నారు. పౌర్ణమి తిథి కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. సోమవారం రోజునే పౌర్ణమి రావటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటం కోసం ఇది ఒక అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బు రావడానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు వచ్చే పౌర్ణమి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి జీవితంలో మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా సోమవారం రోజు వచ్చిన పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. ఎంతో శక్తివంతమైన అలాగే మహిమాన్వితమైన ఈ పౌర్ణమి రోజున ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే మన హిందూ సాంప్రదాయంలో ఆవులకి ఎంతో విశిష్టత ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పురాణ కాలం నుంచి ఆవులను పూజిస్తూ ఉన్నారు. ముఖ్యంగా హిందువులు ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు, అలాగే ఆరాధిస్తారు. ఆవు పాదాల్లో పితృదేవతలు, అడుగుల్లో ఆకాశగంగ, స్తనాలలో చతుర్వేదాలు, పాలు అమృతం, కడుపున కైలాసం, ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కో దేవతలకు నివాసం ఉంటుంది. అందుకే గోమాతను ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది. ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువుకి నివసిస్తారు. అంతేకాకుండా శిరస్సుకి మధ్య భాగమున శంకరుడు కొలువై ఉన్నాడు. ఈ జగత్తులో గో సంపదకు సమానమైన ధన సంపద ఉండదని, అంతేకాకుండా శివ మహర్షి ప్రవచించారు. చతుర్వేదాల్లోనూ అలాగే హిందూ ధర్మ శాస్త్రాలైన రామాయణం, భాగవతం, భారతం అలాగే ఇలాంటి పవిత్ర గ్రంథాల్లో కూడా గో మహిమ అసాధారణమైనదని అభివర్ణించారు. వాల్మీకి, వ్యాసుడు, శంకరాచార్యులు, గౌతమ్ బుద్ధుడు, స్వామి వివేకానంద సరస్వతి, తులసీదాసు, కబీరు, చైతన్య మహాప్రభు మొదలగు ఎందరో మహానుభావులు గో సంరక్షణ యొక్క ఆవశ్యకతను ఎంతగానో వివరించారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి గోపాలుడు అయ్యాడు. అలాగే గోమాత విశిష్టతను తెలిపే ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీదేవి తన పతి అయిన పరమేశ్వరుని భక్తితో పూజించి సేవలు చేస్తూ స్త్రీలు తెలిసి తెలియక ముట్టు అంటూ కలిపిన దోషం, అలాగే బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం, పర్లను హింసించిన దోషం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా కోరుకుంది. ఇప్పుడు శివుడు గోవునందు సకల దేవతలు కలరు, అట్టి గోవును పూజించిన సకల పాపాలు తొలగిపోతాయని, గోవునందు సమస్త పర్వతాలు మారుతి కూడా కలరు అని, అంటే నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలు, దంతాలు గణపతి, ముక్కున శివుడు, ముఖమున జ్యేష్ఠాదేవి, కళ్ళల్లో సూర్య చంద్రులు, చెవులలో శంకు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు.
కంఠమున విష్ణువు, భుజమున సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు, ఊపురమున బ్రహ్మదేవుడు ఉండును. కాబట్టి అటువంటి గోవును పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. అటువంటి గోవు ఎవరి ముందు ఇంటి ఉన్నా, అంటే ఎవరి ఇంటి ముందు ఉన్నా కూడా వచ్చి నిలబడింది అంటే ఆ ఇంట శుభ ఘడియలు ప్రారంభం అవుతున్నాయని అర్థం. అలాగే సకల దేవతల యొక్క ఆశీస్సులు మీ సొంతం కాబోతున్నాయని, జీవితంలో శుభవార్తలను వింటారని, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఆ గోమాత మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇలా గోమాత కనిపించినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. సకల దేవతల యొక్క ఆశీస్సులని పొందుతారు. అయితే ఎంతో ప్రాముఖ్యతమైన ఈ రోజున ఆవుకి ఇది తినిపించడం ద్వారా సంతానం అనుకున్న రంగాల్లో విశేషమైన విజయాలని సాధిస్తారు. అలాగే సంతానం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, అదృష్టం కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తల స్నానం చేసి ఇల్లంతా ధూపాన్ని వేయాలి. అలాగే ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసి ఓం నందికేశ్వరాయ నమః అనే నామాన్ని 21 సార్లు లేదా 54 సార్లు లేదా 18 సార్లు చదువుకోవాలి. ఈ విధంగా చదువుకోవటం వల్ల నందీశ్వరుడి అనుగ్రహంతో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గోవు నుండి లభించే పాలు, పెరుగు, నెయ్యి, పేడ, మూత్రంలలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. గోవు పాలు, పెరుగు, నెయ్యి వీటి యొక్క పోషక విలువలు, ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసినవే. తల్లుల వద్ద పాలు లేని చిన్న పిల్లలకు ఆవు పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. పూజ పునస్కారాల్లోని ఆవు ప్రాశస్త్యం తెలియని వారు ఉండరు. అలాగే ఆవు పేడతో పూజా స్థలంలో అలికి ముగ్గు పెట్టి పూజా కార్యక్రమం మొదలు పెడతారు. హిందువుల ఆచారం ప్రకారం సకల దోష నివారణకు గో ప్రపంచాన్ని అంటే గో పంచకాన్ని ఇంటా బయట చల్లుతారు. అమావాస్య రోజు గోసేవ చేస్తే మహాపాపాలు తొలగిపోతాయి. సంధ్యా సమయంలో గోసేవ చేయటం వల్ల ఆ సమయంలో మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. గోవును ఎవరైతే మనస్ఫూర్తిగా పూజించి గోసేవ చేస్తారో వారికి 3 తరాలు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా గోవుకు 5 సార్లు ప్రదక్షిణం చేసినట్లయితే భూప్రదక్షిణంతో సమానం. మొదటిగా క్షీరసాగర మదనంలో కామధేనువు అనే ఆవు ఉద్భవించింది. కామధేనువు అనగా కోరిన కోరికలు తీర్చే ఆవు అని అర్థం. అటువంటి గోమాతకు ఎంతో విశిష్టమైన పౌర్ణమి రోజున బంగాళదుంపలు తినిపిస్తే వీరి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది. సంతానం విశేషమైన వృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యవంతులు అవుతారు. రోజున గోశాలకు వెళ్లి గోసేవ చేసి గోమాతకు పూజించాలి. తర్వాత గోప్రదక్షిణ చేసి పశుగ్రాసం తినిపించాలి. సంతానం లేని వారు సంతానం అభివృద్ధిలో ఉండాలి. అనుకునేవారు కూడా సంతానం విద్యారంగంలో అనుకున్న ఫలితాలని ముఖ్యంగా సాధించాలి, మంచి స్థాయిలో ఉండాలి అని కోరుకునేవారు ఈ రోజున ఇంటి దగ్గర దీపారాధన చేసి మినప్పిండి, ఆవు నెయ్యి, బెల్లం కలిపిన ఉండలను తయారు చేయాలి. తర్వాత గోశాలకు వెళ్లి గోవులకు బెల్లంతో చేసిన మినప ఉండలను తినిపించాలి. ఈ విధంగా చేయడం వల్ల విశేషమైన ఫలితం దక్కుతుంది. మీ ఇంట సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంకా మీకు జీవితంలో తిరిగే ఉండదు. సంతానపరంగా విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేస్తుంది. సో చూసారు కదండి, ఆగస్టు 19వ తారీఖున పౌర్ణమి రోజు ముఖ్యంగా ఈ రాశి వారు ఆవు కనిపిస్తే ఏం తినిపించాలి, అలాగే ఈ రోజున గోపూజ చేయడం ద్వారా ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.